ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. భూత భవిష్యత్తు వర్తమానం యోగ బలం రాజయోగ బలం ఎలా ఉందో, గోచార ఫలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ వృశ్చిక రాశి వారి జాతకం, ప్రయత్న, యోగం, చదువు, విద్య, ఉద్యోగం, తరించిన పని ఎట్లా ఉంది, అనుకున్న కోరిక అవుతుందా కాదా, నమ్మిన పని జయమే అవుతుందా కాదా, విద్యార్థులకు విద్య విషయంలో ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ధన విషయంలో ఎలా ఉంటుంది, కళ్యాణం కాని వారి కళ్యాణంలో ఎలా ఉంటుంది, అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ విషయంలో ఎలా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది, సినీ ఇండస్ట్రీ వారికి ఎలా ఉంటుంది, కళాకారులకు ఎలా ఉంటుంది, సెలబ్రిటీలకు ఎలా ఉంటుంది, క్రీడాకారులకు ఎట్లా ఉంటుంది, నమ్మిన వారికి ఎట్లా ఉంటుంది, విద్య విషయంలో ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది, వ్యవసాయ విషయంలో ఎలా ఉంటుంది. వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, లక్ష్మీదేవత వచ్చింది, వాసవి కన్యక పరమేశ్వరి దేవత వచ్చింది వారి పేరు మీద. అలాగే రామరామ జయ రామరామ శ్రీరామచంద్రుడు వచ్చిన వారి జాతకానికి ముఖ్యంగా మాత్రం. అలాగే జానకి మాత వచ్చింది, సీతారాముడు వచ్చిండ్రు. కానీ వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి ఉంటారండి వారు. ఎక్కడ తగ్గరు, ఎక్కడ తల వంచరు, పట్టుదల భారీ ఉంటుంది. ఆ లక్ష్మీనరసింహస్వామి అంశలో పుట్టినవారు. అలాగే మాత్రం రాతి స్తంభంతో బయట వచ్చిన వారు. ఎక్కడున్నో అని హిరణ్యకశిపుడు అని పెడితే లాస్ట్లో వాడిని ప్రతి దాంట్లో నేను ఉన్నాను బయటకు వచ్చిండు. అసంటి స్వభావం, ఎంత శాంత స్వభావాలు అంత ఉగ్ర స్వభావాలు. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గురం దిగరు, చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, భేదం ఇవ్వరు. చెప్పి కొడతంటే కొడతారు, తిడతంటే తిడతారు, పెడతంటే పెడతారు. అసంటి స్వభావం ఉంటుంది. ఈ ఉద్రేక స్వభావం మూలంగా వారికి మాత్రం చాలా ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయి, లేనిపోని గొడవలు వస్తాయి. వీరికి చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి 4 రకాల చిక్కులు వచ్చే అవకాశం ఉన్నది. ప్రజెంట్ ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉంటుంది. 2వది కుటుంబ విషయంలో చిక్కు ఉంటుంది. 3వది మాత్రం నమ్మిన వారు మోసం చేస్తారు. 4వది ధనం ఎంత వచ్చినా నిలబడదు. ఈ సమస్యలు అందరికీ ఉంటాయనుకోవచ్చు, కానీ మాత్రం ఎవరు ప్రాబ్లం వాళ్ళది, ఎవరు గోల వాళ్ళదే అండి. ఈ రాశి వారికి మాత్రం ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారికి శుభయోగం ఉంది, జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బంది ఉంది. అనురాధ నక్షత్రం వారికి శనీశ్వరుడు అధిపతి కాబట్టి మాత్రం శని వీరికి అధిపతి కాబట్టి చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే శుక్రుడు అధిపతి జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా మాత్రం శుభయోగం ఉంది. కానీ స్త్రీలకు మాత్రం మంచిగా ఉంటుందండి. కళాకారులకు కలిసి వస్తుంది, క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది, పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి చేతిలో ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి, తీసుకోవద్దండి. ఇస్తే మాత్రం తిరిగి రావు, తీసుకుంటే మాత్రం సామాన్యంగా అవి తీరవండి. డబ్బులు ఇవ్వకపోతే తీసుకోకపోతే ఎలా అని చాలామంది అనుకుంటారు. అత్యవసరమైతే తీసుకోవచ్చండి, చాలా ప్రాణం మీదకి ఉంటే తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. కానీ మాత్రం ఒంటి చేత్తో ఇవ్వద్దు. కుడి చేత్తో ఇస్తే మాత్రం తిరిగి రాదు. ఎడమ చేత్తో ఎవరు తీసుకోలేరు కాబట్టి కుడి చేత్తో ఇచ్చేటప్పుడు మాత్రం ఎడమ చేయి ఆ చేతిని మాత్రం ఆనించి ఇవ్వాలి. చాలా వరకు మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో స్వభావరీత్యా చూడాలంటే తేలుగుణం అంటే వీరు అందరికీ కంటే భిన్నంగా ఆలోచన శక్తి ఉంటుంది. వీరికి మేధావితనం చాలా ఉంటుంది. అలాగే మాత్రం వీరు వైద్యశాస్త్రంలో కలిసి వచ్చే అవకాశం ఉంది, విద్యారంగంలో, బోధన రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంజనీర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది, పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇతిబాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం శివుని ఆరాధన చేయటం, అలాగే వీరి జాతకంలో చూడాలంటే అన్నదానం చేయటం. కానీ నల్లని గోవుకు మాత్రం గరికధారణ అంటే నల్లని గోవుకు తినే వస్తువు ఏదైనా పెట్టడం చాలా వరకు మంచిది. అలాగే నల్లగో పూజ చేయటం చాలా వరకు మంచిది. గోధుమవర్ణం కలర్ ఉన్న గోవు కూడా పూజ చేయటం చాలా మంచిది. రాహు, కేతు, శని వీరి దగ్గర స్వభావాలు ఉంటాయండి, చేయటం చాలా మంచిది. శుక్రమహార దశ ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి. వృశ్చిక రాశి వారి జాతకంలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు తప్పవండి. 30 నుంచి 40 ఉన్న వారికి మాత్రం తిరుగు ఉండదు. 40 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 50 సంవత్సరాల వారికి మాత్రం శుక్రమహార దశ ఉంటుంది కాబట్టి క్రీడాకారులు కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు.
గవర్నమెంట్ పరంగా మాత్రం ఆర్డర్లు రివార్డులు లభించే అవకాశం ఉంటుంది. అంశబలం మంచిగా ఉంటుంది. అలాగే అన్నదమ్ముల సహకారం ఉంటుంది. వీరు ఎంత కష్టపడ్డా ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలండి. కానీ మాత్రం పోలీస్ స్టేషన్ కిరుకులు చిక్కులు చికాకులు ఉన్నవారు, అలాగే భూమి తగాదులు ఉన్నవారు, అలాగే పంట తగాదాలు ఉన్నవారు, భూమి తగాదాలు ఉన్నవారు వీరికి అనుకూలమైన వాతావరణం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. స్త్రీ సహకారం ఉంటుంది. భార్యతో లక్ష్మీ యోగం ఉంటుంది. అన్నదమ్ములతో సహకారం ఉంటుంది. బామతో లాభం ఉంటుంది. కానీ చిన్న పనులు పిల్లలతో కూడా మాట పడాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఒక్కరితోనే కాదండి, కుటుంబ సభ్యులు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మరదళ్ళు కావచ్చు, మేనకోడళ్ళు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేదా రిలేషన్షిప్లో ఎవరైనా కావచ్చు, రక్త సంబంధికులు వీళ్ళని పీడించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ పీడించే అవకాశం వెళ్ళిపోవాలంటే మాత్రం హే రామచంద్ర అంటూ మాత్రం రాముడికి మాత్రం దర్శనం చేయాలి, శ్రీరామచంద్రుడికి దర్శనం చేయాలి. ఆ భద్రాచలంలో వెళ్ళాలి, అయోధ్య వెళ్ళాలని నా ఉద్దేశం కాదు. మీకు శక్తిమందం ఉంటే వెళ్ళొచ్చండి, లేకుంటే మాత్రం ఇంటికాండి ఏదైనా మాత్రం రామాలయం దర్శనం చేయటం చాలా మంచిది. అలాగే కోతులకు మాత్రం ఖచ్చితంగా వాటి ఏం తింటాయండి, కోతులకు ఇష్టమయ్యేది మాత్రం అరటిపండు తినిపించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంటి ముందర మాత్రం పటిక బెల్లం కట్టడం మంచిది. అలాగే మాత్రం వ్యాపార స్థానంలో కూడా పటిక బెల్లం కట్టడం మంచిది వ్యాపారం చేసేవారు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంటి ముందర మాత్రం ఆడవారు కాకుండా మగవారు మాత్రం కరెక్ట్ బలిగుమ్మడికాయ అమావాస్య పగలగొట్టి పక్కన పెట్టడం, పుష్ప కుంకుమ వేసి పెట్టడం చాలా మంచిది. దక్షిణ భాగం ప్రయాణం చేయటం చాలా మంచిది. కాకపోతే వాస్తు ప్రకారం ఇంటిలో మాత్రం కాదండి, బయటి విషయంలో మీ జాతకం పడవ మూల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం వయసులో పుట్టిన పిల్లలు, వయసులో వచ్చిన కళ్యాణం, కానీ వయసులో వచ్చిన ధనం జీవితాంతం నిలబడుతుంది అంటారు. చాలా వరకు వీరికి లేటుగా వివాహమైన కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో వీరికి తల్లిదండ్రుల సహకారం ఉంటుంది, భార్య సహకారం ఉంటుంది, పిల్లల సహకారం కూడా ఉంటుంది. కానీ వారే వీరిని ఒక్కొక్కసారి మాత్రం ప్రాణం తీసినంత పనులు చేస్తారు. ఆవేశం ఎక్కువ ఉంటుంది వీరి జాతకంలో. తినే కాడ తాగే కాడ జాగ్రత్తగా ఉండాలి. అరిషడ్గా వర్గాల్లో జాగ్రత్తగా ఉండాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదమత్సర్యం ఇలాంటి విషయాల్లో కంట్రోల్ చేసుకోవడం మంచిది. మహా ఋషులే చేసుకోలేదు, భగవంతులే చేసుకోలేదు, రాక్షసులే చేసుకోలేదు, కిన్నెర పురుషులే చేసుకోలేదు. మనం మనుషులు ఏం చేసుకుంటామంటే ఏం చేయలేము, ఇలాగే ఉంటాం ఎప్పుడు. కాబట్టి వారు కంట్రోల్ చేసుకోమంటున్నాను నేను. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలా మంచిది. మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం సినీ ఫిల్ట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో జాగ్రత్తగా ఉండాలండి, బ్యాంక్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి, షేర్ మార్కెట్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతకంలో వ్యవసాయ విషయంలో కలిసి వస్తాయి, పాడి పరిశ్రమ రంగంలో కలిసి వస్తుంది, మత్స్య కార్మికులు కూడా కలిసి వస్తుంది, మత్స్య వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ ఇంకోటి జీవరాశుల వ్యాపారం చేసేవారు కూడా కలిసి వస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ శ్రీరామచంద్రుని దర్శనం చేయటం చాలా వరకు మంచిది. వారు సీతారామచంద్రుని అలాగే విజయవాడ కనకదుర్గమ్మకు పూజ చేయటం, లక్ష్మీమాత ఆరాధన చేయటం. లక్ష్మీమాతకు చాలా మూలంగా మాత్రం పడమరకు ఫోటో పెట్టి తూర్పుగా కనబడేటట్టు పెడతారండి. అలా పెట్టకూడదండి. అని మాత్రం దక్షిణం ఫోటో పెట్టి మాత్రం ఉత్తరం చూసేటట్టు పెట్టడం చాలా మంచిది. శివయోగం ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి దేవత వచ్చింది కాబట్టి వర్తకులకు అంటే వ్యాపారం చేసేవారు వారు ఏ వ్యాపారం చేసినా సరే తప్పకుండా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యాపారం కలిసి రావాలంటే మాత్రం పటిక బెల్లం మాత్రం కట్టడం, ఇంటి ముందర కట్టడం, వ్యాపార స్థానంలో కట్టడం చాలా వరకు శుభప్రదం యోగం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.